ఈ అమ్మ ఏ మనుషులు ఉన్నారా మీరు? అన్న జస్ట్ కాల్ చేసుకుందామని ఫోన్ ఆడితే ఫోన్ ఇస్తలేరన్నా. అయితే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు బ్రో నువ్వు? అది కాదన్నా, ఇప్పుడు నేను ఒక ఫోన్ చేసుకోవాలి అర్జెంటు, నేను ఫోన్ అడిగితే నువ్వు ఇయ్యవా అన్న? ఇయ్యా, జోక్ చేసిన బ్రో, ఇగో ఇస్తా తీసుకో. టైమా 16:30 కల్లా వచ్చేస్తా. A few moments later. గుడ్డి అమ్మ, పైసలు కట్టేయండి బ్యాంక్లోకి వెళ్ళి. ఇందాక ఫోన్ ఇచ్చినా కదా, ఏ నెంబర్ కాల్ చేసిందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8. களி துள்ளிய காளிதன் காலில் సో చూసారు కదా, ఇలా జస్ట్ ఒక సింగిల్ ఓటీపీతో మన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మన నంబర్ ని యూజ్ చేసుకుని మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఓటీపీ రిక్వెస్ట్ అయితే పంపిస్తారనమాట. ఇప్పుడు మన దగ్గర ఫోన్ చేసుకుంటా అని చెప్పి మొబైల్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అది టైం ఫార్మేట్ లోనో లేకపోతే ఏదో కోడ్ లాగానో డేట్ లాగానో అవతల వాళ్ళకి ఓటీపీ అయితే చెప్పేస్తారు. ఆ ఓటీపీ వాళ్ళకి చెప్పగానే ట్రాన్సాక్షన్ కి మనకి 3 minutes వరకు టైం ఉంటది. సో ఆ టైం లోపు వీళ్ళకి మొబైల్ ఇచ్చేసి ఇతనైతే వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఇతను వెళ్ళిపోయిన 1 minute 2 minutes కి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మన బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అయితే వాళ్ళు స్కామ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ టైం నుంచి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఇలా ఫోన్ అడిగితే మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ దగ్గర ఉండే మాట్లాడమని చెప్పండి. ఇలా ఓటీపీలు కానీ డేట్స్ కానీ మనం చెప్తున్నట్టు డౌట్ వస్తే వాళ్ళని అయితే పట్టుకోండి.